దేశాన్ని 11 ఏళ్లుగా పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతదేశంలో అనేక రాజకీయ సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానంగా దక్షిణాదికి చెందిన 5 ప్రధాన రాష్ట్రాల్లో కర్ణాటక, కేరళ మినహా మిగిలిన 3 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటంతో కాషాయ పార్టీకి సానుకూలత ఎదురవడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు కేవలం 0.6%గానే నమోదవుతూ వస్తోంది. కర్ణాటకలో బలమైన ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటికీ అక్కడ భారతీయ జనతా పార్టీ కన్నా ఆ పార్టీ నేత యడ్యూరప్ప ఇమేజ్ పైనే ఆధారపడాల్సి వస్తోందనే వాదన వినిపిస్తోంది. తెలంగాణలో బలపడేందుకు తీవ్ర పోరాటం చేస్తున్నా అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి వస్తోంది. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభావం పెద్దగా లేదనే ప్రచారం ఊపందుకుంది. అందుకే ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తోంది కమలదళం. ఇద్దరు దక్షిణాది హీరోలతో రాజకీయ మనుగడ సుస్థిరత చేసుకోవాలని ప్రయత్నాలు సాగిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో పొలిటికల్ మల్టీస్టార్ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట. దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ ఆశలు పెట్టుకున్న ఇద్దరు హీరోల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాగా మరొకరు తమిళనాడుకు చెందిన టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్. ప్రస్తుతం పవన్ భారతీయ జనతా పార్టీ భాగస్వామిగా ఉన్నారు. ఆ పార్టీ సిద్ధాంతాలకు ప్రధాని మోదీకి గట్టి మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే టీవీకే పార్టీ అధినేత విజయ్ మాత్రం భారతీయ జనతా పార్టీతో టచ్ మీ నాట్ అనే ధోరణి అనుసరిస్తున్నారు. తమిళనాడులో అధికార డీఎంకేని ఓడించి ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తున్న టీవీకే పార్టీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేందుకే ఆసక్తి చూపుతోంది. మరో ఏడాదిలో తమిళనాడులో ఎన్నికలు జరగనుండగా ప్రధాన పార్టీలన్నీ అప్పుడే రాజకీయ వ్యూహరచనలో జోరు చూపిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న అన్నాడీఎంకే పార్టీ వచ్చే ఎన్నికల నాటికల్లా భారతీయ జనతా పార్టీ టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. గత ఎన్నికల్లో కేవలం 5% ఓట్ల వ్యత్యాసం అన్నాడీఎంకే ఓడిపోయిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన పార్టీలతో జట్టుకట్టి పోటీ చేస్తే ఓట్ల చీలిక లేకుండా చేసుకోవడమే కాకుండా డీఎంకేని ఓడించవచ్చునని అన్నాడీఎంకే వ్యూహంగా ఉంది. దీనికి భారతీయ జనతా పార్టీ సహకారం కోరారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం తమిళనాడులో టీవీకే పార్టీ కూడా కలిసి వస్తే బాగుంటుందని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా కూటమి కట్టి డీఎంకేను ఢీకొట్టాలని బలమైన వ్యూహంతో ఉంది. కానీ విజయ్ నుంచి మాత్రం సానుకూలత రావడం లేదు. ఎన్నికల సమయం ఉండడంతో విజయ్ నుంచి సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మొత్తంగా అటు విజయ్ ఇటు పవన్ కళ్యాణ్ తో మల్టీస్టార్ పాలిటిక్స్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఆ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.